అందరికీ నమస్తే. అస్సలాం అలైకుం రహమతుల్లాహి బర్కాతు. ఈ నానా రకాల వైద్యాలు చెప్తా, మీ ఓపికతోని చేసుకోర్రి. ఈ రకరకాల వైద్యాలు ఉంటాయి, బాగా ఓపిక ఉండాలి. మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాం చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే, ఇది మనకు కళ్ళు బాగా కనబడటానికి, ముఖం మీద తేజస్సు వచ్చేటానికి, ఇంకొకటి ఏంటంటే మన ఉదరం శుద్ధి అయ్యటానికి, మల విసర్జన సాపిగా జరగటానికి, గ్యాస్ లాంటి ప్రాబ్లం ఉండదు. ఇది సేవిస్తే 100 ఏండ్లు ఆరోగ్యంగా ఉంటారు. ఇదేంటంటే గుంటగలగర కాటికి ఆకు అంటారు దీన్ని. గుంటగలగర ఇది ఒక 100 గ్రాములు తీసుకోర్రి. గుంటగలుగుర సమూలం మంచిగా కడుక్కొని, దీని సమూలం పంచాంగం మొత్తం 100 గ్రాములు తీసుకొని మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి నీడకు ఆరబెట్టుకొని పొడి చేసుకొని దాన్ని వస్త్రగాలితం చేసుకోవాలి. అదొక్కటైంది. ఉసిరి ఒలుపు అంటే కార్తీక మాసంలో వస్తుంది, నాటు ఉసిరి. ఇది దొరకకపోతే షాపులలో కూడా దొరుకుతుంది. ఉసిరి ఒలుపు అంటే గింజలు ఉండదు అన్నట్టు, ఉసిరి ఒలుపు. ఇది ఒక 100 గ్రాములు తీసుకోర్రి. నల్ల నువ్వులు అంగట్లో దొరుకుతాయి. గురువారం అంగటి జక్యాల నడుస్తుంది, అంగట్లో దొరుకుతుంది. ఆ 100 గ్రాములు తెచ్చుకొని కాస్త నెయ్యి వేసి కొంచెం పెంక మీద ఇట్లా లేదా కుండల ఇట్లా మాడకుండా చూసుకొని అవి ఒక 100 గ్రాములు పొడి కొట్టుకొని, ఇవన్నీ పొడి కొట్టుకోవాలి. తర్వాత పల్లేరు కాయలను ఉంటాయి. చిన్న పల్లేరు కావచ్చు, పెద్ద పల్లేరు కావచ్చు. పల్లేరు కాయలను తీసుకొచ్చి ఒక కుండలేసి 1 లీటర్ పాలు వేసి ఆ పాలు ఇనికేదాకా చిన్న మంట మీద మరగాలి. తర్వాత ఆ పల్లేరుకాయలను శుద్ధి అయిపోయింది అది. ఆ పల్లేరుకాయలను కడుక్కొని నీడలు ఆరిచ్చి దానికి పొడి కొట్టుకొని సేమ్ వస్త్రగాలితం చేసుకోవాలి. ఈ 4 అయినాయి. లేకపోతే పల్లేరు పొడి కూడా మీకు దొరుకుతుంది. మంచి కంపెనీ తీసుకోవాలి. మూలికలు బాగా రోజులు ఉంటే పనిచేయాయి. ఈ 4 ఒక రోకలిలో వేయాలి, రోకలి అన్న కల్వంలో వేసి ఈ 4ను అందులో ఒక 100 గ్రాములు మంచి నెయ్యి పల్లెటూరుల దగ్గర దొరుకుతుంది. మంచి నెయ్యి, ఆవు నెయ్యి అందులో ఒక 100 గ్రాములు వేసి 200 గ్రాముల తేనె, ఇది నెయ్యి, ఆవు నెయ్యి 100 గ్రాములు. అదే కల్వంలో వేసి నూరి 200 గ్రాములు తేనె, 200 గ్రాములు తేనెను ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఈ యాప చెట్టు మిర్చిలు తీపిచ్చిన తేనె ఇది. తేనెను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టద్దు. మా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు, వింటలేరు నా మాట. అయితే ఈ తేనె 200 గ్రాములు చిన్న గోళీలు చేసుకొని మీరు భోజనం తర్వాత కానీ భోజనం ముందు కానీ బుగ్గలు వేసుకొని, అంటే ఒక్కొక్క గోళీ 5 గ్రాముది బుగ్గలు వేసుకొని దాని రసం దేవిస్తూ ఉంటే మీకు మలబద్ధకం ఉండదు, మల విసర్జన సాపిగా జరుగుతుంది. ఎలాంటి రోగాలు మీకు దరిచేరి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి, చాలా మందికి గ్యాస్ అవుతూ ఉంటుంది. బగారా తింటారు, ఏదైనా బేకరీ ఐటమ్ తింటారు, జంక్ ఫుడ్ తింటారు, పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, అండా కర్రీ, సాదా కర్రీ, షుర్మాల్, దిల్ఖుష్, క్రీమన్, డౌనట్, పేస్ట్రీ, రుమాల్కి రోటీ, తందూరికి రోటీ, నాన్కి రోటీ, లుక్మీ స్పెషల్ హైదరాబాద్ ఐటమ్ డౌనట్ అని తింటారు, బోండలు తింటారు, అరగది. అయితే కడుపు ఉబ్బరం, మల విసర్జన సాపిగా జరగదు, గ్యాస్ మొత్తం నిండిపోతుంది బగారా, మటన్లు, చికెన్లు తింటే. అలాంటిది ఏంటంటే ఈ యోగం మా ఇంట్లో ఎప్పటికీ చేస్తాం మేము. ఇది అందు గురించే చెప్తాను. అక్కలకర్ర పొడి ఒక 25 గ్రాములు తీసుకోర్రి. సోంపు మనం తింటాం కదా, సోంపు తంబలపాకులు వేసుకొని సోంపు ఒక 25 గ్రాములు తీసుకోర్రి.
ధనియాలు పొడి చేసుకోవాలి, కొంచెం వేయించుకొని దూరగా పొడి చేసుకోవాలి, అదొక 25 గ్రాములు. కలోంజీ అని దొరుకుతుంది, కలోంజీ అంటే నల్ల జీలకర్ర ఒక 10 గ్రాములు, శొంఠి దూరగా వేయించుకున్నది పొడి 10 గ్రాములు, పిప్పిళ్ళు దూరగా వేయించుకున్న పొడి ఒక 10 గ్రాములు, మిరియాలు ఒక 10 గ్రాములు, సైంధవ లవణం ఒక 5 గ్రాములు, సవచ్చ లవణం ఒక 5 గ్రాములు, విడా లవణం ఒక 5 గ్రాములు, సముద్ర లవణం ఒక 5 గ్రాములు. పంచ లవణాలు అంటారు, పంచ లవణాలు అంటే దొరుకుతాయి షాప్లో. ఇవన్నీ పొడులు కొట్టుకొని కలుపుకొని పొద్దుగాల 1 గ్రాము 1 గ్లాసు నీళ్ళ లేచి మరగబెట్టి తాగండి. సాయంత్రం కూడా అదే పని. మధ్యాహ్నం భోజనం చేసినాక 1 గ్రాము, సాయంత్రం భోజనం చేసినాక 1 గ్రాము కషాయం తాగితే మీకు గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది, ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. నేను ఎందరికో ఇచ్చిన. ఇంకొకటి ఏంటంటే అంగస్తంభన బాగా జరుగుతుంది. నేను తాగి చూసిన ఈ మందు, నేను అనుభవం నాకు. ఒక 8 రోజులు తాగాలి, 20 రోజులు ఇడిచిపెట్టాలి అట్లా. ఇంకోటి మనం గ్రీన్ టీ అని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. తెల్ల మద్ది చెక్క, ఏదది తెల్ల మద్ది చెక్క, ఒక 100 గ్రాములు తీసుకోరు. తెల్ల మద్ది చెక్క ఒక 100 గ్రాములు తీసుకోరు. తెల్ల మద్ది చెక్క, శొంఠి పొడి ఒక 20 గ్రాములు, బసకొమ్ములు ఒక 20 గ్రాములు, పుదీనా పొడి, మన పుదీనా ఉంటుంది కదా, పుదీనాను మంచిగా గడుకొని పొడి చేసుకోండి ఒక 20 గ్రాములు. అది దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు ఒక 5 గ్రాములు తీసుకొని మీకు ఎప్పుడైనా కృష్ణ తులసి అంటే ఇది రామ తులసి, శ్యామ తులసి, వన తులసి, నిమ్మ తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, తులసి కృష్ణ తులసి దొరికితే బాగుంటుంది. ఒకవేళ దొరకలేదనుకో ఏ తులసి అయినా తీసుకోండి, అదొక 100 గ్రాములు. ఇవన్నీ కలుపుకొని పొడి ఒక సీసాలో పెట్టుకొని ఉదయం ఒక అర చెంచా డికాషను అందరు తాగుర్రి, సాయంత్రం అర చెంచా. హార్ట్ వాల్స్ ఓపెన్ అవుతాయి, మల విసర్జన సాఫీగా జరుగుతుంది, మీ జోలికి ఎలాంటి రోగాలు మీకు దరిచేరి. ఇది అందరు తాగొచ్చు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే తాటి బెల్లం వేసుకోర్రి, కండ చక్కెర వేసుకోర్రి, ఈత బెల్లం వేసుకోర్రి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. మంచి వీడియోలు పెడతా. ఇంకా ముందు పుటంలు భస్మాల గురించి పెడతా. డోల యంత్రం, డ్రమ్రు యంత్రం, పాతాల యంత్రం అన్నీ పెడతా, ప్రయత్నిస్తా. షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, అన్ని శుద్ధులు కూడా పెడతా. రైట్. అల్లా हाफिज़. अल्लाह आपको खुश रखे, तंदुरुस्त रखे. अल्लाह उम्र दो, सेहत दो, ताकत दो. अल्लाह बीमारी शफा करो. अल्लाह बीमारी देने वाला अल्लाह है, बीमारी शफा करने वाला भी अल्लाह की ज़ात है.